హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కంపెనీ ఇన్ అమీర్పేట్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్, ఏ ప్లేస్‌మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యూ9 సంయుక్తంగా మనము జీఎఫ్‌టీఏ సీరీస్‌లో భాగంగా ఈరోజు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్‌టి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్‌టి వారణాసిలో ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. ఈ ఇన్‌స్టిట్యూట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తూ ఉంది. ఎందుకంటే మీరందరికీ తెలుసు, బహుశా వారణాసి ఈజ్ ఫేమస్ ఫర్ శారీస్, పట్టు శారీస్ కదా! చాలా వారణాసి పట్టు చీరలంటే చాలా ఫేమస్. ఇక్కడ మనకి కంచి పట్టు అని అంటారు. అదేవిధంగా మన గద్వాల్ పట్టు అంటారు. అట్లా ఈ టెక్స్‌టైల్‌కి ఇండస్ట్రీలో ఈ ఫేమస్ అయినటువంటి మరో నగరం వారణాసి నగరం. సో దీని ఎస్టాబ్లిష్మెంట్ 1956లో అయింది. దీని యొక్క లొకేషన్ వచ్చేసి చౌకా ఘాట్ వారణాసి అనేది ఇక్కడ ఉందండి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీ అందరికీ తెలిసిందే, వారణాసి సంబంధించి. దీనికి వచ్చేసి 33 సీట్లు ఉన్నాయండి. దీని పేరు వచ్చేసి, అంటే బీటెక్ బ్రాంచ్ పేరు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ, బీటెక్ ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ. దీని టోటల్ ఇంటేక్ 33 సీట్స్. జోషా కౌన్సిలింగ్లో దీని యొక్క ఓపెనింగ్ ర్యాంక్ 85,881, క్లోజింగ్ ర్యాంకు 99,633. సో ఇది ఏదైనా 1,50,000 ర్యాంక్ కూడా దొరికిపోతుంది. సో దీని ప్యాకేజెస్ ఎట్టున్నాయి, దీంట్లో కంపారిటివ్లీ కార్పెట్ టెక్నాలజీతో లెదర్ టెక్నాలజీ ఇప్పుడు హ్యాండ్లూమ్స్లో తక్కువ శాలరీస్ దొరుకుతున్నాయి. ఎందుకంటే దీంట్లో సొంతంగా చేసుకోవడం అనేది ఉత్తమ మార్గం. పెద్ద ఇండస్ట్రీస్ దీంట్లో లేవు. దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 5 లక్షలు ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 3 లక్షలు ఉంది. పెద్ద ఇదేం విషయం కాదు. 1,50,000 తెచ్చుకున్నట్లయితే మనకు మెకానికల్లో బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి హ్యాండ్లూమ్ అనేది పెద్దగా లక్రేటివ్ కెరీర్గా నాకు కూడా ఏమీ కనిపిస్తలేదు. సో దీని యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి వారణాసి రైల్వే స్టేషన్ ఉంది. వారణాసి ఎయిర్పోర్ట్ అనేది 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఐఐహెచ్టి నుంచి. సో దీంట్లో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ 2 కూడా ఉన్నాయి. హాస్టల్కి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కాబట్టి మీరు అన్లెస్ ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి చేసుకుంటే తప్ప హ్యాండ్లూమ్ టెక్నాలజీ విషయంలో జీఎఫ్టీ నేను అవాయిడ్ చేయమని నా రికమెండేషన్. సో ఇలాంటి మంచి వీడియోలు మీరు మరిన్ని చేయడం కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ like this, you just press on bell button to get notifications of my videos. Thank you so much. Bye bye. Jai Hind.